అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం అయినా రేవంత్ రెడ్డి గుణం మారలేదన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి చేస్తావా రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. కామారెడ్డిలో పోటీ చేసి ఓడిపోయానని, కడుపులో విషం పెట్టుకుని కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. కొడంగల్కు 10,000 కోట్లు తీసుకుపోయారని, కామారెడ్డికి ఎందుకు ఇవ్వడం లేదని, ఇక్కడ ప్రజలు ఓటు వేయలేదా అని నిలదీశారు. 9 సార్లు పోటీ చేసి 7 సార్లు ఓడిపోయిన షబీర్ అలీని అడ్డుకొని దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీజేపీ నాయకులు వీర్లై ప్రభుత్వాన్ని వెంటాడుతున్నారని తెలిపారు. 7 సార్లు ఓడిపోయిన షబీర్ అలీ స్థానంలో ఎవరున్నా 4 సార్లు బావిలో దూకి చనిపోయారని విమర్శించారు. కామారెడ్డిలో తమకు ఎవరితో పోటీ లేదని, రేవంత్ రెడ్డితోనే పోటీ అని పేర్కొన్నారు. కొట్లాడదాం అంటే కొట్లాడదామని, అందుకు బీజేపీ సిద్ధమన్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలో 80 మందిని గెలిపించుకుంటామని, బీజేపీని అధికారంలోకి తెచ్చి మీ సంగతి చూస్తామని హెచ్చరించారు. ఇంతకుముందు 10 సంవత్సరాలు సీఎం చేసిన వ్యక్తి ఫామ్ హౌస్ లో పన్నాడని, రేవంత్ రెడ్డి గతి కూడా అంతేనన్నారు. కామారెడ్డికి ఎన్ని నిధులు ఇచ్చారు, కొడంగల్కు ఎన్ని ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండా సమావేశాలు పెడతారా, పనులు ప్రారంభోత్సవాలు చేస్తారా అని మంత్రి సీతక్కను ప్రశ్నించారు. షబీర్ అలీ వెనకాల రోహింగ్యా ముస్లింలు ఉన్నారని, బంగ్లాదేశీలు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంటనే సిబిఐ విచారణ చేసి షబీర్ అలీని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అన్నిట్లా ప్రోటోకాల్కి అగ్నిష్టం చేస్తున్న చర్యలు ఏవైతున్నాయో అవి ఎవరు ప్రజలు హర్షించదగ్గవి కావు. మరీ ముఖ్యంగా ఈ అక్రమ దాడి ఎంత ధైర్యం కావాలా. ఒకటి చెప్తున్నా మీకు, ఎవడన్నా వినరా బరాబర్ ఒక్కొక్కరిని వదిలేదు లేదు కొడుకున్నారా. ఇండ్ల మీద దాడి చేసిన దమ్మెక్కడిదిరా మీకు? దేంతో దాడి చేస్తారా? ఏం కావాలరా? సమాధానం, ప్రతి దానికి సమాధానం ఇస్తాం. సోదరుడు కొద్ది సౌమ్యుడు అనుకుంటున్నాడు, నాది అట్లా కాదు. కన్నుకు కన్ను, పన్నుకు పన్ను, కత్తి కత్తి, ఆయుధం కాయుధం, దేనికైతే దానికి. ప్రజాస్వామ్యమా ఫ్యాక్షనిజమా నిర్ణయించుకోనరా మీరు. ఎక్కడికి వస్తారు? మీ ముఖ్యమంత్రి దక్షిణ తెలంగాణ నుండి రమ్మనుంది. మీకు ఇంకేది హోంమంత్రి అయిన రేవంత్ రెడ్డిని రమ్మనుంది. ముఖ్యంగా చెప్తున్నాం, కామారెడ్డిలో ఇంకొకసారి ఇట్లాంటి దాడులు జరిగితే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలు ఒక్కొక్క వీరుడై ప్రతి ఒక్కరిని ఎముకలు ఇరిచేస్తారు. మీరు అనుకుంటున్నారు, ఏదైనా దమ్ము ఉంటే అభివృద్ధిలో చూపించండి, ఏదైనా ధైర్యం ఉంటే ప్రజాస్వామ్య విలువలు కాపాడండి. 7 సార్లు ఓడిపోయినావు షబీర్ అలీ, నీకు ఇంకెప్పుడు బుద్ధి వస్తుంది? వయసు వచ్చింది తప్ప నీ గుణం మారలేదు. ప్రజలు ఎన్నిసార్లు తిరస్కరిస్తారు? నీ ప్లేస్ నుండి 20 కూడా 4 సార్లు బయలుదేరికి చచ్చిపోతారు. ఇన్నిసార్లు ఓడిపోతారు వాడు. 7 సార్లు ఓడిపోయినా బుద్ధి రాలేదా? నువ్వు జీవితంలో నీకు లేదు, నువ్వు గెలిచే రాత లేదు. కామారెడ్డి ప్రజలు నిన్ను ఎప్పటికి కూడా అంగీకరించరు. నువ్వు చేసిన దురాఘాతాలు, మంత్రివర్గంలో ఉన్నప్పుడు నువ్వు చేసిన అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, అభివృద్ధికి దూరం చేసిన ఈ ప్రాంతం కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో కూడా కామారెడ్డి ప్రజలు నువ్వు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని తప్పుడు పనులు చేసినా ఎప్పటికీ నిన్ను ఆక్షేపించరు. అగ్రి గారు నీతో. ఇంకా మరీ ముఖ్యంగా చెప్తున్నాం, రేవంత్ రెడ్డి నీతోనే మాకు పోటీ. ఎందుకంటే ఓడగొట్టినమే నా సోదరు నిన్ను. ఇంకా నీకు మా స్థాయి ఈక్వల్, నీకు మాకే పోటీ తెలంగాణలో. నువ్వు అనుకుంటుండొచ్చు, ఏ చోరీ చింది काम बंद करो, लड़ेंगे तो लड़ेंगे, जो कुछ सामने सामने लड़ेंगे. ఈ చిల్లర పనులు, ఈ చిక్లీ మాస్టర్లు ఇవన్నీ బంద్ చేయండి రేవంత్ రెడ్డి. నువ్వే దీనికి ప్రధాన కర్త. పోలీసు వ్యవస్థ అంతా నీ కంట్రోల్ ఉంది. హోంమంత్రిగా నిన్ను ఓడగొట్టాడని కడుపులో విషం పెట్టుకున్నావు, కళ్ళల్లో కారం పోసుకుంటున్నావు. ఈరోజు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిన కామారెడ్డి ఎమ్మెల్యే గారు వెంకటరమణారెడ్డి గారికి ఒక గుర్తింపు, భారతదేశంలోనే రికార్డు. 2 ముఖ్యమంత్రులను ఓడగొట్టిన కామారెడ్డి బిడ్డ. ఈరోజు కామారెడ్డి నేలను చూసి తెలంగాణ రాష్ట్రం మురిసిపోతుంది. వీరుని కన్న నేల, 2 ముఖ్యమంత్రులను ఓడగొట్టిన నేల. ఈ నేల మట్టి కూడా ఒక ధైర్యవంతులకు ప్రతీక ఈరోజు. ఎందుకంటే మట్టిని కూడా ముద్దాడుతున్నారు చాలామంది వచ్చి, ఇంత ధైర్యం ఉంటుంది ఆ కామారెడ్డి మట్టిలో అని. కాబట్టి ఇక్కడ నుంచి చెప్తున్నాం, ఇది ఫస్ట్ అనుకుంటావా లాస్ట్ అనుకుంటావా, రేవంత్ రెడ్డి మంచిగా జ్ఞాపకం పెట్టు. నిన్ను ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, ఇద్దరితో పాటు రాబోయే ప్రభుత్వంలో సుమారు 80 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని నిన్ను పదవిచ్యుతుని చేసి నువ్వు ఏ రకంగా అక్రమ మార్గాలల్లో పదవిని చేపట్టావు, ఈరోజు రాష్ట్రాన్ని మోసం చేస్తున్నావు, అన్ని అబద్ధాలాడి, ఇంకా ముఖ్యంగా కామారెడ్డి నేలని సాక్షి నీ నాలుకకు బీసీ డిక్లరేషన్ కావచ్చు, స్కూటీలు కావచ్చు, మొత్తానికి మొత్తం నీ నాలుకని కడిగేసిందే కామారెడ్డి నేల. రాబోయే రోజులల్లా ఇంకా ఈ అక్రమ కేసులు పోలీసు అధికారులు కూడా చెప్తున్నాం, ఎన్నొద్దులు ఉంటుంది ప్రభుత్వం. ఇంతకుముందు 10 ఏళ్ళు ఎటుపోయింది, ఫామ్ హౌస్లో అన్నాడు. వీడు ఎక్కడ ఉంటాడు? వీడు ఇంకొక ఫామ్ హౌస్లో ఉంటాడు. మళ్ళీ వచ్చేది మేమే, గెలిచేది మేమే, నిలిచేది మేమే తెలంగాణలో. ఒకవేళ అక్రమ కేసులు సుమారు ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిసింది. మర్యాద కొద్దిగా బేషరతుగా విడుదలయ్యండి, లేకపోతే అవసరమైతే
కార్యకర్తల కోపం తట్టుకోలేరు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలు, కోట్లాది కార్యకర్తలు కామారెడ్డిని ముట్టడి చేస్తారు. కామారెడ్డిలో కవాతు చేస్తాం. ఇంకా అక్రమ కేసులు మళ్ళీ ఎవరి మీద పెట్టినా చెప్తున్నాము, దానికి తగిన పరిహారం పోలీస్ వ్యవస్థ చెల్లించాల్సి వస్తుంది.